విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ అబద్ధం మీద అబద్ధం. ఈ కథను రాసిన వారు బొమ్మిడి అచ్చారావు. ఇక కథలోకి వెళ్దాం. మాధవరం జమీందారు దగ్గర గోవిందుడు అనే పని కుర్రవాడు ఉండేవాడు. వాడి తండ్రి జమీందారు వద్ద నౌకరీ చేస్తూ గోవిందుడింకా పసివాడుగా ఉండగానే హఠాత్తుగా చనిపోయాడు. వాడికి తల్లి తప్ప దగ్గర బంధువులంటూ ఎవరూ లేరు. జమీందారు వాడి మీద జాలిపడి దివాణంలోనే పెంచి పెద్ద చేసి వాడికి తండ్రి నౌకరీ ఇచ్చి చాలా దయగా చూసుకుంటూ ఉండేవాడు. వాడికి ఇప్పుడు 18 ఏళ్ల వయసు. ఒకసారి జమీందారు గోవిందుడికి ఒక పని అప్పగించాడు. ఆయన కుమార్తెకు రాబోయే పౌర్ణమి నాడు పక్క ఊరి జమీందారు కొడుకుతో నిశ్చితార్థం జరపవలసి ఉంది. అయితే కారణాంతరాల వల్ల ఆ ముహూర్తం విధియ నాటికి వాయిదా పడింది. ఆ విషయం కాబోయే వియ్యంకుడికి చెప్పి రమ్మని జమీందారు గోవిందుడికి చెప్పి బస్తీలో ఏదో పని ఉండి వెళ్ళాడు. గోవిందుడు పక్క ఊరుకు ప్రయాణమవుతూ ఉండగా ముందు దివాను, తరువాత రాణివాసంలోని వాళ్ళు రకరకాల పనులు చెప్పారు. దానితో వాడికి సూర్యాస్తమయం ఇంకొక గంటలో ఉన్నదనగా తీరుబాటు చిక్కింది. వాడు పెళ్ళికొడుకు వాళ్ళ ఊరు పోయి సంగతి చెప్పి దారి డొంక సరిగ్గా లేని అక్కడి నుంచి చీకట్లో తిరిగి రావటం సాధ్యపడే పని కాదు. కాని యజమాని చెప్పింది ముఖ్యమైన పని కనుక వెళ్ళక తప్పదు. గోవిందుడు ఏమి చెయ్యటమా అని ఆలోచిస్తూ ఉన్నంతలో ముసలి నౌకరు ఒకడు సంగతి తెలుసుకొని, పురుగు పుట్ర చీకటి ప్రయాణం ఎందుకు పెట్టుకుంటావు? నిశ్చితార్థానికి ఇంకా 4 రోజులు గడువు ఉంది. రేపు ఒంట్లో బాగోలేదని సెలవు తీసుకొని ఆ ఊరు వెళ్ళిరా. బస్తీ నుంచి తిరిగి వచ్చి రాత్రికి బాబుగారడిగితే కబురు అందజేశానని చెప్పు, సరిపోతుంది అని సలహా ఇచ్చాడు. ఆ సలహా గోవిందుడికి బాగా నచ్చింది. రాత్రి జమీందారు బస్తీ నుంచి వస్తూనే గోవిందుణ్ణి వార్త అందజేశావా అని అడిగాడు. అందించానండయ్యా అన్నాడు గోవిందుడు. వారింట్లో ఎవరికైనా చెప్పావా? జమీందారు గారికే చెప్పి వచ్చావా అని అడిగాడు జమీందారు. జమీందారు గారికే చెప్పి వచ్చాను అన్నాడు గోవిందుడు. దానికాయనేమన్నారు అన్నాడు జమీందారు. అలాగేనని చెప్పారయ్యా అని జవాబిచ్చాడు గోవిందుడు. వారి ఊరు వెళ్ళే దారిలో ఉన్న వాగు పొంగిందంట. ఎలా వెళ్ళగలిగావు అన్నాడు జమీందారు. అందుకు గోవిందుడు ఏమాత్రమూ తొణక్కుండా, నాకు ఈత వచ్చు గదయ్యా, వాగు ఈది వెళ్ళాను. వచ్చేటప్పుడు బల్లకట్టు మీద దాటానయ్యా అని అన్నాడు. జమీందారు తలాడించి, జమీందారు గారి అబ్బాయి వాళ్ళ మేనమామల ఊరు నుంచి నిన్న తిరిగి వస్తాడని చెప్పారు. వచ్చేశాడా అని అడిగాడు. వచ్చేశారండి. ఎప్పుడు తిరిగొచ్చారో తెలియదు కానీ వచ్చి ఇంట్లో ఉన్నారండి అని జవాబిచ్చాడు గోవిందుడు. అలాగా, జమీందారు గారి పెరటి గోడ పక్కన ఉన్న మామిడి చెట్టు పూత పట్టిందారా గోవిందు అని ప్రశ్నించాడు జమీందారు. అది మామిడి చెట్టు పూత వేసే కాలం కావటంతో గోవిందుడు తడుముకోకుండా, ఇప్పుడిప్పుడే పూత కాస్తుంది బాబుగారు అని అనేశాడు. గోవిందుడికి ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ పోవలసి రావటం సంకటంగానే ఉంది. ఇంతటితో యజమాని తనను వదిలితే బావుండని అనుకున్నాడు. కాని జమీందారు అందుబాటులో ఉన్న కుర్చీలో కూర్చుంటూ, వారి ఎల్లావుకు ఆ మధ్య నలతగా ఉందని విన్నాను. ఇప్పుడెలా ఉందిరా అని అడిగాడు. గోవిందుడికి వెంటనే ఏం జవాబివ్వాలో తోచింది కాదు. కాని జమీందారంతటి వాడు ఆవుకు వైద్యం చేయించలేకపోతాడా? అది బతకపోతుందా అన్న ధైర్యంతో వాడు, ఇప్పుడు రోగం కుదిరి బావుందందయ్యా అని జవాబిచ్చాడు. ఆ జవాబుతో జమీందారు చిన్నగా నవ్వి, ఇంతకు భోజనం చేశావట్రా గోవిందు అని అడిగాడు. వాడికి ఆ సమయంలో బాగా ఆకలిగా ఉంది. తనిప్పుడు ఆ జమీందారు గారి ఇంట్లో భోజనం చెయ్యలేదంటే ఆయన్ను కించపరిచినట్టవుతుంది. ఇలా ఆలోచించి వాడు, వెయ్యాలవారు తృప్తిగా భోజనం పెట్టారండయ్యా, ఇక ఇంటికి పోతాను సెలవిప్పిస్తే అని అన్నాడు. గోవిందుడికి ఇంకా అబద్ధాలాడవలసి వస్తుందేమో అని భయం పట్టుకుంది. జమీందారు వాడి ముఖం కేసి సూటిగా చూస్తూ, అబద్ధాలాడటం ఎప్పటినుంచి నేర్చావురా గోవిందా అని అడిగాడు. ఈ ప్రశ్నతో వాడు తాను అబద్ధాలాడుతున్నట్లుగా జమీందారుకు తెలిసిపోయిందని గ్రహించాడు.
వాడికి భయంతో దడ పుట్టుకొచ్చింది. జమీందారు శాంతంగా నవ్వి, ఒరేయ్, ఏదో కారణం వల్ల నువ్వు ఆ ఊరు వెళ్ళలేకపోయుండొచ్చు. ఆ సంగతి నాకు చెబితే రేపు వెళ్ళమనేవాణ్ణి కదా. ఆ మాత్రానికి అబద్ధం చెప్పటం దేనికి? ఒక అబద్ధం కప్పిపుచ్చడానికి అబద్ధం మీద అబద్ధం ఆడవలసి వస్తుంది. ఈ సంగతి ఇప్పటికి నీకు తెలిసొచ్చుండాలి అని అన్నాడు. గోవిందుడు చిన్నగా వణుకుతూ తల వంచుకు ఉండిపోయాడు. ఈ సాయంత్రం జమీందారు గారు నాకు బస్తీలో కనిపించారు. ముహూర్తం మార్పు గురించి ఆయనకు చెప్పాను. ఆయన ఇంట్లో ఉన్నారని అబద్ధం చెప్పావు. వాగు పొంగిందంటే నిజమేననుకొని మరొక అబద్ధం ఆడావు. అది పూర్తిగా ఎండిపోయి ఉన్నదన్న సంగతి నీకు తెలియదు, అవునా అని అడిగాడు జమీందారు. తెలీదు బాబుగారు, ఆ వాగుకేసి వెళ్ళి చాలా రోజులైంది అన్నాడు గోవిందుడు బొంగురుపోయిన గొంతుతో. జమీందారు ఆ జవాబుకు పెద్దగా నవ్వి, జమీందారు గారబ్బాయి ఇంకా మేనమామల ఇంటి నుంచి తిరిగి రాలేదు. ఇకపోతే జమీందారు గారి పెరట్లో మామిడి చెట్టనేదే లేదు. అక్కడ ఉంది ఒక వేప చెట్టు మాత్రం. ఇలాగే ఎల్లావుకు జబ్బు చేయటం వగైరా అని అన్నాడు. గోవిందుడు వంచిన తల ఎత్తలేదు. జమీందారు కుర్చీలోంచి లేస్తూ, గోవిందా, ఇక ఏనాడు అబద్ధాలాడకు. అబద్ధం నిప్పు లాంటిది. ఈనాడు కాకున్నా రేపైనా బయటపడుతుందని మరిచిపోకు అని అన్నాడు. గోవిందుడు చేతులు జోడించి, క్షమించండయ్యా, ఇక్కడ ఇంటి పనులతో బాగా ఆలస్యమైంది. తమరు వెళ్ళనందుకు కోప్పడతారని అబద్ధం ఆడాను. ఇంకెప్పుడు అబద్ధం చెప్పను బాబుగారు అని అన్నాడు. సరే, పోయి అమ్మగారినడిగి అన్నం పెట్టించుకు తిను అన్నాడు జమీందారు. ఇలా అబద్ధం మీద అబద్ధం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ అనర్హుడు. ఈ కథకు రాసిన వారు గుంటక సాంబిరెడ్డి గారు. ఇక కథలోకి వెళ్దాం. కోసల రాజధాని నగరానికి సమీపంలోని ఒక అరణ్యంలో విమలానందుడు అనే ముని గురుకులం నడుపుతూ విద్యార్థులకు విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాడు. ఆయన వద్ద తర్క, మీమాంస, వ్యాకరణ, ఇంద్రజాలం లాంటి శాస్త్రాల్లో ఉద్దండులైన పండితులు ఉండేవారు. ఆయన గురుకులంలో విద్యాభ్యసించాలని నగరం నుంచి సుదాసు, మోహనుడు అనే కుర్రవాళ్ళిద్దరూ బయలుదేరారు. వాళ్ళు గురుకులం చేరి విమలానందుడి దర్శనం చేసుకొని తాము వచ్చిన పని చెప్పారు. విమలానందుడు వాళ్లకు వసతి చూపించి, ముందు మీ ఇద్దరు ఎలాంటి శాస్త్ర విద్య నేర్చుకునేందుకు అర్హులో తెలుసుకోవలసి ఉంది. అందుకు కొద్ది కాలం పడుతుంది. ఈ లోపల గురుకుల నియమాలను పాటిస్తూ ఇక్కడే ఉండండి అని అన్నాడు. ఇలా ఒక వారం గడిచింది. ఆ రోజు గురుకులానికి అవసరమైన కట్టెలు కొట్టుకురావలసిన పని సుదాసు, మోహనులపై పడింది. వాళ్ళు చెరొక గొడ్డలి తీసుకొని ఎండిన చెట్ల కోసం వెతుకుతూ అరణ్యంలో చాలా దూరం వెళ్ళారు. అలా ఒక చోట వాళ్లకు ఎండిపోయిన చెట్టొకటి కనిపించింది. ఇద్దరూ కలిసి ఆ చెట్టును పడగొట్టి దాన్ని చిన్న కట్టెలుగా నరకసాగారు. ఆ సమయంలో వాళ్లకు చెట్టు బోదె మధ్యలో ఒక బంగారు కాసుల మూట కనిపించింది. దాన్ని చూస్తూనే మోహనుడి కళ్ళు మిలమిలా మెరిశాయి. వాడు 1-2 క్షణాలు ఆలోచించి, సుదాసు, ఈ రోజుతో మన దారిద్ర్యం తీరిపోయినట్లే. ఈ బంగారాన్ని ఇద్దరం పంచుకుందాం. దానితో ఇల్లు, భూములు కొనుక్కొని జీవితాంతం వైభవంగా బ్రతకవచ్చు. ఇక మనం కష్టపడి చదువు నేర్వవలసిన అవసరం లేదు. ఎంత చదువుకున్నా అది డబ్బు సంపాదించి సుఖపడటానికే కదా. ఈ ధనం తీసుకొని తిన్నగా ఇంటికి పోదాం. ఇక గురుకులానికి పోవలసిన అవసరం కూడా లేదు అని అన్నాడు. సుదాసు ఆ మాటలకు అయిష్టంగా తలాడించి, మనం విద్య నేర్చుకోవటానికి వచ్చాం. విద్య కేవలం ధనం సంపాదించటానికే కాదు. ధన సంపాదనకు అనేక మార్గాలున్నాయి. ధనం ద్వారా విద్య సంపాదించలేం, కానీ విద్య ద్వారా తర్వాత ధనం సంపాదించుకోవచ్చు. అనుకోకుండా లభిస్తున్న ఈ ధనం అనుకోకుండానే మన దగ్గర నుంచి పోవచ్చు. కానీ మనం నేర్చిన విద్య ఎన్నటికీ మనల్ని వదిలిపోదు. గురుకుల నియమాల ప్రకారం ఈ బంగారాన్ని తీసుకుపోయి గురువుగారికివ్వాలి అని అన్నాడు. మోహనుడికి ఆ మాటలు ఎంతమాత్రమూ రుచించలేదు. వాడు బంగారాన్ని ఎంచి 2 భాగాలు చేసి ఒక భాగం సుదాసుకిచ్చాడు. తరువాత తన వంతు బంగారాన్ని చొక్కా లోపల బయటికి కనపడకుండా భద్రంగా దాచుకొని
సుదాసుతో, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, నీవు గురుకులానికి తిరిగి వెళ్ళి నీ ఇష్టం వచ్చిన విద్య నేర్చుకో అని తిన్నగా ఇంటి దారి పట్టాడు. దారిలో వాడు ఒక చిన్న సెలయేరు దాటవలసి వచ్చింది. అందులో దిగి వాడు 4 అడుగులు వెయ్యగానే కాళ్ళకేదో చుట్టుకున్నట్టనిపించింది. మరుక్షణం కుడికాలి చీలమండ దగ్గర గట్టిగా సూదులతో పొడిచినట్లయింది. మోహనుడు భయకంపితుడైపోయి వెనక్కు తిరిగి కాలును గట్టిగా విదిలించాడు. దానితో పెద్ద పామొకటి ఒడ్డున పడి దాపులోనే ఉన్న పొదల్లోకి చర్రున పరిగెత్తింది. వాడు ఒడ్డుమీదికి వచ్చి కాలిని పరీక్షగా చూశాడు. చీలమండ దగ్గర పాము కూరలు దిగినట్టుగా స్పష్టంగా కనపడింది. దానితో వాడికి ప్రాణభయం పట్టుకుంది. సహాయం కోసం కేకలు వేస్తూ సెలయేటి ఒడ్డునే పరిగెత్తసాగాడు. మోహనుడు ఇలా కొంత దూరం పరిగెత్తేసరికి ఎదురుగా ఒక ఆటవికుడు రావటం కంటపడింది. వాడు ఆటవికుణ్ణి సమీపించి, నన్ను పాము కరిచింది, నీ దగ్గర పాము కాటుకేమైనా మందుందా అని అడిగాడు. పాము కాటుకు వైద్యం చేయటం అనేది మా ఇంట తరతరాలుగా వస్తున్న విద్య. నేను మందు వేసి నీ ప్రాణాలు పోకుండా కాపాడుతాను. అందుకు ప్రతిఫలంగా నువ్వు చొక్కా లోపల దాచుకున్న బంగారమంతా ఇవ్వాలి. ఇష్టమేనా అని అడిగాడు ఆటవికుడు. తన చొక్కా లోపల దాచిన బంగారం సంగతి ఈ ఆటవికుడికి ఎలా తెలిసిందని మోహనుడు ఆశ్చర్యం చెందాడు. అప్పటికే వాడి నోటి నుంచి నురగ వస్తుంది, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ముందు తన ప్రాణం కాపాడుకోవటం ముఖ్యం. వాడు మారు పలకకుండా బంగారాన్ని ఆటవికుడికిచ్చాడు. ఆటవికుడు అక్కడ ఉన్న పొదల్లోకి పోయి ఏవో ఆకులు తెచ్చి వాటి రసం మోహనుడి నోట్లోనూ ముక్కులోనూ పిండాడు. ఆ మరుక్షణం మోహనుడికి పాము కరిచిన లక్షణాలన్నీ మటుమాయమయ్యాయి. ఆటవికుడు చిన్నగా నవ్వుకుంటూ అరణ్యంలో ఎటో వెళ్ళిపోయాడు. దొరికినంత బంగారం పోయినందుకు మోహనుడికి ఎక్కడా లేని దిగులు కలిగింది. వాడు కొంచెంసేపు ఆలోచించి, ఎటూ బంగారం పోయింది కనుక గురుకులంలో విద్య అయినా నేర్వవచ్చుననుకుంటూ విచారంగా గురుకులానికి తిరిగి వెళ్ళాడు. మోహనుణ్ణి చూస్తూనే విమలానందముని, నీకు సుదాసుకు తెలియకుండా మీ ఇద్దరికి ఒక చిన్న పరీక్ష పెట్టాను. అందులో సుదాసు నెగ్గాడు. అతన్ని గురుకులంలో చేర్చుకున్నాను. నువ్వెలాంటి శాస్త్ర విద్యలు నేర్చేందుకు అర్హుడివి కావు, ఇంటికి తిరిగిపో అని అన్నాడు. వాడు నిరాశతో తల వంచుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. గురుకులం బయట చెట్ల కింద వాడికి తనకు పాము కాటుకు వైద్యం చేసిన ఆటవికుడు కనిపించాడు. ఆటవికుణ్ణి చూస్తూనే మోహనుడికి ఒక సందేహం కలిగింది. వాడు అక్కడ ఉన్న విద్యార్థినొకణ్ణి ఆ ఆటవికుడు ఎవరని అడిగాడు. అప్పుడు ఆ విద్యార్థి, ఆయన ఆటవికుడు కాదు, కోరిన విద్యలకు విద్యార్థులకు ఐంద్రికజాల విద్య నేర్పే ఆచార్యుడు. ఈరోజు ఆటవికుడి వేషం ధరించాడు అని చెప్పాడు. ఆ జవాబు వింటూనే మోహనుడు వంగి తన కుడికాలి చీలమండ మీద పాము కరిచిన గుర్తుల కోసం చూసుకున్నాడు. అక్కడ అలాంటివేమీ కనిపించలేదు. దానితో వాడికి విమలానందుడి పరీక్ష ఏమిటో అర్థమైంది. ఇలా అనర్హుడు అనే ఈ కథ సమాప్తమైంది. అనుమాన పిశాచం. ఈ కథను రాసిన వారు ఆర్. శ్యామలరావు. ఇక కథలోకి వెళ్దాం. కోసల దేశపు రాజుకు సునందుడు, జీవకుడు అని 2 కుమారులుండేవారు. ఇద్దరు తన కొడుకులే అయినా కూడా రాజుకు పెద్ద కొడుకు పైన ప్రేమ కాస్త హెచ్చుగా ఉండేది. అందుకు కారణమేమంటే సునందుడు తన అనంతరం రాజు కావలసిన వాడు. అదీకాక అస్త్ర విద్యలలో జీవకుడి కన్నా సునందుడే ఎక్కువ ప్రావీణుడు. అయితే జీవకుడికి తన తండ్రి అంటే అమితమైన ప్రేమాభిమానాలుండేవి. అతను అన్ని విధాలా ఎంతో యోగ్యుడే కాక వివేకవంతుడు కూడా. కోసల దేశపు ప్రధానమంత్రికి వాసంతిక అనే కుమార్తె ఉండేది. రాజకుమారులిద్దరూ చిన్నతనం నుంచి ఆమెతో స్నేహంగా ఉంటూ పెళ్లి ఈడు వచ్చాక ఇద్దరు ఆమెనే చేసుకుంటామని పట్టుబట్టారు. వాసంతిక మిమ్మల్ని ఇద్దరిని ఎలా పెళ్లాడుతుంది? మీరిద్దరూ ఏదో ఒక వడంబడిక చేసుకోండి అని రాజు, మంత్రి కూడా రాజకుమారులకు చెప్పి చూశాడు. కానీ లాభం లేకపోయింది. ఇద్దరిలో ఏ ఒక్కరూ త్యాగానికి సిద్ధపడలేదు. అప్పుడు రాజుగారు ఇద్దరికీ ఒక పోటీ ఏర్పాటు చేశాడు. రాజభవనం మీది నుంచి అన్నదమ్ములిద్దరూ చెరొక బాణము వదలాలి. ఎవరి బాణం హెచ్చు దూరం వెళ్ళినట్టుగా రుజువైతే వారు వాసంతికను వివాహం చేసుకోవాలి.
రాజుగారు ఇలాంటి పరీక్ష ఎప్పుడైతే పెట్టాడో అప్పుడే జీవకుడు తనకు వాసంతిక దక్కదనుకున్నాడు. అయినా అతను పోటీ చేశాడు. సునందుడు రాజభవనం మీది నుంచి మొదటి బాణం వదిలాడు. అది చాలా దూరం వెళ్ళి కింద పడింది. తరువాత జీవకుడు కూడా తన శక్తి కొద్దీ బాణాన్ని వదిలాడు. కాని అది ఎంత దూరం వెళ్ళిందో ఎక్కడ పడిందో ఎవరికీ కనిపించలేదు. భటులు ఎంతో దూరం వెళ్ళి ఆ బాణం కోసం వెతికారు. కాని ఆ బాణం వాళ్లకు దొరకనే లేదు. నిజానికి జీవకుడి బాణమే హెచ్చు దూరం వెళ్ళి ఉండవచ్చు. కాని అందుకు రుజువు లేదు. అందుచేత సునందుడే గెలిచినట్టుగా నిర్ణయించి వాసంతికను సునందుడికే ఇచ్చి వివాహం చేయటానికి నిశ్చయించాం అని రాజు ప్రకటించాడు. సునందుడి వివాహంతో పాటు యవ్వన రాజ్యాభిషేకం కూడా జరపటానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంలో అందరూ పొందిన ఆనందం జీవకుడు పొందలేదు. అతనికి తన బాణం ఏమయిందో తెలుసుకోవాలని దృఢంగా సంకల్పం కలిగింది. అందుచేత అతను పెళ్లి వేడుక చూడటానికి కూడా ఉండకుండా రాజభవనం విడిచి తాను బాణం విడిచిన దిక్కు సూటిగా బయలుదేరాడు. అతను నింపాదిగా నడుచుకుంటూ తన బాణం కోసం 1000 కళ్ళతో చూస్తూ దాదాపు 16 మైళ్ళు వెళ్ళి కొండ ప్రాంతాన్ని చేరుకున్నాడు. చెక్కినట్టుగా నిటారుగా ఉన్న కొండ దగ్గరికి అతను చేరుతూనే కింద పడి ఉన్న ఒక బాణాన్ని చూశాడు. పైకి తీసి చూస్తే అది తన బాణమే. కానీ దాని ములికి తాను వచ్చిన వైపుగా తిరిగి ఉన్నది. ఇందులో ఏదో మాయ ఉంది. 16 మైళ్ళ దూరం వెళ్ళేటట్టుగా బాణం వెయ్యటం నా వల్ల కాదు కదా. హరిహరాదులకు కూడా సాధ్యం కాదు. అది అలా ఉంచి ఈ బాణం ఇక్కడి దాకా వచ్చి నేలకు తగిలినట్లయితే ములికి ముందుకు ఉండాలు కానీ వెనక్కు ఉండే అవకాశం లేదు. అందుచేత నా బాణం ఇక్కడికి చేరటానికి మరెవరో కారణమై ఉండాలి అని అనుకున్నాడు జీవకుడు. ఆ ప్రాంతంలో ఎవరన్నా కనిపిస్తారేమోనని అతను కొండ వెంబడే నడవసాగాడు. కొంత దూరం నడిచేసరికి ఒక గుహలాంటిది కనిపించింది. జీవకుడు ధైర్యంగా గుహలోకి ప్రవేశించాడు. లోపలికి కొద్ది దూరం వెళ్ళగానే తలుపులాంటిది కనిపించింది. దాన్ని తోస్తే పక్కకు పోయింది. జీవకుడు ఆ ద్వారం దాటి లోపలికి అడుగుపెట్టి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. కొండలోపల అతి విశాలమైన ఆవరణ ఉన్నది. అందులో ఒక పెద్ద నగరము, రత్నాలతో దగదగా మెరిసే భవనాలు ఉన్నాయి. ఆ భవనాల మధ్యగా విశాలమైన మార్గము, ఆ మార్గం చివర ఒక దివ్యమైన రాజభవనము కనిపించాయి. జీవకుడు ఆ మార్గం వెంబడి రాజభవనాన్ని చేరుకొని లోపలికి అడుగు పెట్టాడు. లోపల ఒక పెద్ద చావడి, అందులో అనేకమైన బంగారు ఆసనాలు, వాటి మీద దేవతా స్త్రీలను మించే రూపురేఖలు గల అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో రాణి అనిపించేలాగా ఉన్న ఒక సుందరి ఎదురుగా వచ్చి, రా జీవక, నీకు స్వాగతం అంటూ ఆహ్వానించింది. జీవకుడు మరింత ఆశ్చర్యపడుతూ, ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలిసింది? మా రాజధానికి ఇంత సమీపంలో మాకెవరికీ తెలియకుండా ఇక్కడ మీరందరూ ఎలా నివసిస్తున్నారు అని ఆమెను అడిగాడు. నేను యక్షేశ్వరుడి కుమార్తెను. నా పేరు శంపాలత. మా తండ్రి నా కోసం ఈ నగరం చాలా కాలం క్రితమే నిర్మించాడు. నేను నీ విషయాలన్నీ మొదటి నుంచి శ్రద్ధగానే తెలుసుకుంటున్నాను. నిజానికి ఆ వాసంతిక నీకు భార్య కావటానికి అర్హురాలు కాదు. నీ అన్న కన్నా చాలా గొప్ప యోగం కలవాడివి. అందుచేత నువ్వు బాణం వదిలినప్పుడు నేను నా విద్యా కౌశలంతో దాన్ని అదృశ్యం చేసి ఈ ప్రాంతాల వచ్చి పడేటట్టుగా చేశాను. దానికోసం నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లాడి ఇక్కడ అంతులేని దేవభోగాలు అనుభవించవచ్చు అన్నది యక్షిని. జీవకుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. నిజానికి ఈ శంపాలత దేవతా స్త్రీ కావటమే కాక వాసంతిక కన్నా 1000 రెట్లు సౌందర్యవతి. ఆమెను పెళ్లాడటానికి ఇష్టం లేకపోవటం అనేది ఊహించటానికి కూడా వీల్లేదు. నీ ఇష్టం, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. అది వరకే నా జీవితం నీ ఆధీనమైంది. నా జీవితమంతా ఇలాగే గడిచిపోతే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు జీవకుడు. అతను ఆమె వెంట తిరిగి రాజభవనం అన్ని మూలల్ని చూశాడు. ఎక్కడ చూసినా బంగారము, రత్నాలు తప్ప అతనికి మరొకటి కనిపించలేదు. అలకాపురం కూడా అంతకంటే అందంగా ఉంటుందని అతనికి తోచలేదు. ఇద్దరు వివాహం చేసుకొని దాంపత్య జీవితం సాగించారు.
కలలో కూడా ఊహించని సుఖాలన్నీ జీవకుడు ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాడు. ఇలా 1 మాసం గడిచింది. జీవకుడికి తన తండ్రి, మిగిలిన వాళ్ళు జ్ఞాపకమొచ్చారు. అతని మనస్సు కలవరపడింది. అతను ఎంతో విరక్తితో ఇల్లు విడిచి వచ్చాడు. తాను కనిపించకపోతే తన వాళ్ళు ఆదుర్దా పడతారన్న ఆలోచన కూడా అతనికి ఆ సమయంలో తట్టలేదు. అందరూ పెళ్లి హడావిడిలోనూ అలాగే రాజ్యాభిషేకం హడావిడిలోనూ ఉండటం చేత జీవకుడు ఎటో వెళ్ళిపోయిన సంగతి వెంటనే గమనించి ఉండరు. కానీ గమనించినాక వాళ్ళు ఎంత బాధపడ్డారో అన్న ఆలోచన ఇప్పుడు జీవకుణ్ణి బాధించసాగింది. యక్షిని అతని విచారాన్ని గమనించి కారణం అడిగింది. నేను ఇంటి నుంచి చెప్పకుండా వచ్చేశాను. మళ్ళీ వెళ్ళి మా వాళ్ళందరినీ చూసి వాళ్ళతో 2 రోజులు గడిపి రావాలని ఉన్నది అని చెప్పాడు. సరే, తప్పకుండా వెళ్ళు. నీ ప్రయత్నానికి అవసరమైన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. కానీ ఒక్కటే షరతు, నువ్వు ఏ పరిస్థితుల్లోనూ నన్ను గురించి గాని, మనం ఉన్న ఈ ప్రదేశం గురించి గాని ఎవరికీ తెలియనివ్వరాదు అని అన్నది శంపాలత. అందుకు జీవకుడు సమ్మతించాడు. అతని ప్రయాణానికి గాను శంపాలత పెద్ద ఏర్పాట్లు చేసింది. అతనికి రత్నాలు పొదిగిన రథము, దాన్ని లాగటానికి దేవతాశ్వాలు, అశ్వరూఢులైన పరివారము, అతన్ని బంధువులందరికీ రత్నాభరణములు, బంగారు బట్టలు అన్నీ సిద్ధం చేయబడ్డాయి. చెప్పకుండా వెళ్ళిపోయి దేవలోకం నుంచి దిగివచ్చినట్టుగా తిరిగి వచ్చిన తన చిన్న కొడుకును చూసి రాజు చాలా సంతోషించాడు. మంత్రి, మిగిలిన సభికులు మాత్రం సంతోషించలేదు. ఏదో రాజకీయమైన ఉపద్రవం తెచ్చిపెట్టడానికే జీవకుడు తిరిగి వచ్చాడని, అతనికి తండ్రిపైన, అన్నపైన విరోధం తప్ప విహితం ఉండే అవకాశమే లేదని వాళ్ళు అనుకున్నారు. జీవకుడు తన తండ్రితో తాను సుఖంగా ఏ లోటు లేకుండా ఉంటున్నానని చెప్పాడు. కానీ తాను ఉండే చోటు ఏదో చెప్పలేదు. తానొక యక్షిణిని పెళ్లాడిన సంగతి అసలే చెప్పలేదు. తండ్రి ఎంత బలవంతం చేసినా ఉండకుండా అతను 2 రోజుల అనంతరం తన పరివారంతో సహా తిరిగి వెళ్ళిపోతూ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటానని తండ్రికి మాట ఇచ్చాడు. జీవకుడు తిరిగి వెళ్ళాక మంత్రి మొదలైన వాళ్ళు రాజును గట్టిగా హెచ్చరించుతూ జీవకుడు కోసల రాజ్యం కాజేయటానికి ఏవో రహస్య ప్రయత్నాలు చేస్తున్నాడని, అతనికెవరో బలవంతులు సహాయం చేస్తున్నారని అన్నారు. అనుమాన పిశాచం రాజుబుర్రలో కూడా ప్రవేశించింది. మంత్రి మొదలైన వారి అనుమానం సరి అయినది అయి ఉండాలి. మంత్రి కుమార్తెను తాను పెళ్లాడలేకపోయినందుకు అలిగి ఎంతో వైభవంగా జరిగిన తన అన్న పెళ్లికి కూడా ఉండక ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళిపోయిన జీవకుడు కేవలము తన మీది ప్రేమ కొద్దీ తిరిగి వస్తాడా? అతనికి ఈ ఐశ్వర్యమంతా ఎక్కడిది? ఈ పరివారమంతా ఏ రాజు ఇచ్చాడు? అసలు జీవకుడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అతను చెప్పనైనా లేదు. అతను ఇక్కడి పరిస్థితులు తెలుసుకునేటందుకు వచ్చాడు. అప్పుడప్పుడు వస్తానని మాట ఇచ్చినది కూడా అందుకేనని రాజుకు తోచింది. ఇలా మరొక నెల గడిచింది. జీవకుడు ఈసారి మరింత వైభవంగా, మరింత హెచ్చు పరివారంతో తండ్రిని చూడవచ్చాడు. అప్పుడు తండ్రి, నాయనా, నువ్వు తరచూ ఇలా వచ్చిపోతూ ఉండటం నాకు సంతోషంగానే ఉన్నది. కానీ నువ్వు ఇక్కడే ఎందుకు ఉండిపోకూడదు? నీకిక్కడ ఏం లోటు అని జీవకుణ్ణి అడిగాడు. అది సాధ్యం కాదు నాన్న. నా జీవితాన్ని మరొక చోట పాతుకున్నాను. నా సుఖ సంతోషాలకు నిజమైన ఆశ్రయం అదే అని అన్నాడు జీవకుడు. ఆ చోటు ఏది? నువ్వు ఇక్కడికి వచ్చినట్టే మేం కూడా అక్కడికి వస్తూ పోతూ ఉంటాం అని అన్నాడు రాజు. ఆ మాట మాత్రం అడగకండి. నేనుండే చోటు ఎవరికీ చెప్పకూడదు. అది నా జీవిత రహస్యం. మీరెవరూ నేనుండే చోటుకి రారాదు అన్నాడు జీవకుడు. రాజుగారి అనుమానం మరింత దృఢపడింది. జీవకుడు వెళ్ళిపోయాక ఆయన తన మంత్రి మొదలైన వారితో ఆలోచనలు జరిపాడు. జీవకుడు ఉండే చోటు తెలుసుకోవటం అవసరమని వాళ్ళు ఆయనకు సలహా ఇచ్చారు. మరొక నెల గడిచాక జీవకుడు మరొకసారి తండ్రిని చూడవచ్చాడు. ఈసారి అతని వెంట ఇంకా హెచ్చు పరివారం ఉన్నది. ఎన్నో బహుమానాలు తెచ్చాడు. పరివారం అన్న పేరు పెట్టుకొని వీడు ఒక్కొక్కసారికి మరింత పెద్ద సేనతో వస్తున్నాడు. ఇలా వచ్చి వచ్చి ఏదో ఒకనాడు రాజ్యం ఆక్రమించి మరి వెళ్తాడు అని అనుకున్నాడు రాజు. జీవకుడు తిరిగి వెళ్ళేటప్పుడు అతను ఎక్కడికి పోతాడో చూసి రమ్మని రాజుగారు ఒక వేగులవాణ్ణి పంపాడు. ఆ వేగులవాడు ఎంతో రహస్యంగా జీవకుడి పరివారానికి కొంత ఎడంగా నడుస్తూ వాళ్లతో పాటు కొండల దాకా వెళ్ళాడు.
వాడు చూస్తుండగానే ఆ పరివారం కొండలోకి ఇంకిపోయి అదృశ్యమైంది. వాళ్ళు అదృశ్యమైన చోటికి వాడు వెళ్ళి చూశాడు. కానీ వాడికి అక్కడ ఒక ద్వారం కానీ గుహ గానీ కనిపించలేదు. దానికి కారణమేమంటే అక్కడ ఉన్న గుహ అందరికీ కనిపించదు. ఎవరికైతే కనిపించాలని యక్షిని అనుకుంటుందో వారికి మాత్రమే కనిపిస్తుంది. వేగులవాడు తిరిగి వచ్చి రాజుగారితో తాను చూసిన సంగతి చెప్పాక రాజుగారు మరింత బెదిరిపోయి తన అనుచరులతో మరొక చర్చ జరిపాడు. రాజకుమారుడికి అండగా ఉండి మన రాజ్యం పైన కుట్ర చేస్తున్న శక్తులు మానవ శక్తులని తోచట్లేదు. ఏవో అమానుష శక్తుల సహాయం అతనికి ఉన్నట్టుగా కనపడుతుంది. ఈ సంగతి మనం రుజువు చేసుకోవటం అవసరం. అలాంటి పరిస్థితిలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు ప్రధానమంత్రి. జీవకుడి వెనక ఉన్నవి అమానుష శక్తులో కాదో ఎలా రుజువవుతుంది అని రాజు అడిగాడు. ఒక అసాధ్యమైన వస్తువు తెచ్చి పెట్టమని తమరు జీవకుణ్ణి మంచిగానే అడగండి. తెచ్చిపెట్టాడా మన అమానుషం రుజువవుతుంది. తమరు వేటకు వెళ్ళేటప్పుడు ఎండ వచ్చినా వాన వచ్చినా తమ పరివారమంతా తలదాచుకునేటందుకు యుద్ధానికి వెళితే సేన యావత్తు తలదాచుకునేటందుకు సరిపడే డేరా ఒకటి మడిచి గుప్పిట పట్టుకుంటే ఇమిడేది తీసుకురమ్మని జీవకుణ్ణి అడగండి అని అన్నాడు మంత్రి. ఈసారి జీవకుడు తనను చూడవచ్చినప్పుడు రాజు అతన్ని మంత్రి అడిగినట్టుగానే అడిగాడు. తండ్రి కోరికకు ఆశ్చర్యపోయి జీవకుడు ప్రయత్నిస్తాను అని అన్నాడు. అతను తన భార్య వద్దకు తిరిగి వెళ్ళి తన తండ్రి కోరిక గురించి చెప్పాడు. అలాంటి డేరా మనం తేలికగా సృష్టించుకోవచ్చు అని శంపాలత ఈసారి అతను తండ్రిని చూడబోయేటప్పుడు ఒక డేరా మడత ఇచ్చింది. దాన్ని తీసుకుపోయి జీవకుడు తండ్రికిచ్చాడు. రాజు ఆ మడతను విప్పటం ఆరంభిస్తే డేరా ఒక కోసు పొడుగు ఒక కోసు వెడల్పు ఉండేటట్టుగా కనిపించింది. జీవకుడు వెళ్ళాక రాజు మళ్ళీ రహస్య సమావేశం జరిపి నా కొడుకు ఏదో అమానుష శక్తి సహాయం చేస్తుందనటానికి సందేహమే లేదు. ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని తన సలహాదారులను అడిగాడు. ఈసారి జీవకుడు వచ్చినప్పుడు అతన్ని హత్య చేయించండి అని ఒకరు సలహా ఇచ్చారు. అందుకు రాజు ఒప్పుకోలేదు. జీవకుడు దుస్తంత్రం పన్నుతున్నట్టుగా ద్రోహం తలపెట్టినట్టుగా సాక్ష్యం లేకుండా అతన్ని హత్య చేసేస్తే అతని వెనక ఉన్న అమానుష శక్తులు చూస్తూ ఊరుకోవని, అది కొరివితో తలగొక్కోవటమే అవుతుందని ఆయన అన్నాడు. నిజమే మహారాజా, మనం యుక్తి చేతనే అపాయం తప్పించాలి. ఎంత సేననైనా జయించగలవాడు మన పక్షాన ఉండి వాడు తమరి చెప్పు చేతల్లో ఉండేటట్టుంటే మన రాజ్యానికి భంగం రాదు. అలాంటి బలాఢ్యుణ్ణి ఒక్కణ్ణి తీసుకురమ్మని తమరు జీవకుణ్ణి అడగండి. అతను మీ కోరిక తీర్చిన పక్షంలో అతనికి దురుద్దేశం లేదని తెలిసిపోవటమే కాకుండా మనకిక ఏ శత్రువు నుంచి భయం ఉండదు అన్నాడు మంత్రి. జీవకుడు మరొకసారి తనను చూడవచ్చినప్పుడు రాజు, నాయనా, నాకు శత్రు భయం ఇటీవల చాలా జాస్తి అయింది. ఎంతటి సేననైనా జయించగలిగి నేను చెప్పినట్టుగా నడుచుకోగలవాణ్ణి ఎవణ్ణైనా తీసుకురాగలిగితే నేను నిశ్చింతగా ఉంటాను అని అన్నాడు. ఈ కోరిక జీవకుడికి అసాధ్యంగా కనపడింది. అయినా అతను వెళ్ళి తన భార్యకు తండ్రి కోరిక తెలిపాడు. మీ తండ్రి కోరదగినది కోరాడు అన్నది శంపాలత. నేనప్పుడే అనుకున్నాను అలాంటి బలాఢ్యుడు ఎక్కడా ఉండడు అని అన్నాడు జీవకుడు. ఉండటం ఉన్నాడు. అతను మా అన్నే. నేను చెబితే మీ తండ్రి వద్దకు వెళ్ళి ఆయన ఏది చెయ్యమంటే అది చేస్తాడు. కానీ మా అన్న చాలా ముక్కోపి దురుసు మనిషి. అతనితో మీ తండ్రి వేగగలడా అని నా సందేహం అన్నదామె. మా తండ్రి చెప్పినట్టుగా వినే పక్షంలో మీ అన్న ఎంత ముక్కోపి అయినా పర్వాలేదు. దయచేసి అతన్ని మా తండ్రి దగ్గరికి పంపగలవా అని అన్నాడు జీవకుడు. ఆలస్యమెందుకు, ఇవాళే పంపుతాను అన్నది శంపాలత. ఆ రోజు కోసలలో రాజు కొలువుతీరి ఉండగా ఒక భయంకరాకారుడు 30 మనుగుల బరువు గల ఇనప గద ఒకటి భుజాన పెట్టుకొని భూమి అదిరేటట్టుగా నడుచుకుంటూ వచ్చి రాజుగారి ఎదుట నిలబడి, నన్ను రమ్మన్నావట, ఏం పని ఉండి రమ్మన్నావు అని సభ మారుమోగేటట్టుగా అరిచాడు. అందరూ భయంతో వణికిపోయారు. రాజుగారు ఆ ఆకారాన్ని చూడలేక 2 చేతుల కళ్ళు మూసుకున్నాడు. ఎందుకు పిలిపించావని అడుగుతుంటే ఏం మాట్లాడవు అంటూ ఆ భయంకరాకారుడు తన గదతో రాజు నెత్తి మీద మొత్తాడు. వెంటనే రాజు తల పగిలి చచ్చిపోయాడు. అయ్యో అయ్యో, దౌర్జన్యం
అని మంత్రి మొదలైన వాళ్ళు ఆక్రోశించారు. ఆ భయంకరాకారుడు వారందరినీ తన గదతో మొత్తాడు. అందరూ చచ్చారు. చచ్చిన వారు చావగా సభలో మిగిలిన వాళ్ళందరూ కుక్కిన పేనుల్లాగా అయ్యారు. వాళ్లతో ఆ వ్యక్తి, రాజుగారు ఏం చెబితే అది చెయ్యమని నన్ను మా బావమరిది జీవకుడు పంపాడు. కానీ మీ రాజు నన్ను చూసి భయపడ్డాడు. అలాంటి వాడి కింద నేను ఎలా సేవ చేస్తాను? ఇక నుంచి మీ రాజ్యానికి మా బావమరిది జీవకుడే రాజుగా ఉంటాడు. అందుకు అభ్యంతరం చెప్పే వాళ్ళెవరైనా ఉంటే ఇప్పుడే చెప్పండి అని అన్నాడు. ఎవరు ఏమీ మాట్లాడలేదు. శంపాలత అన్న తిరిగి వెళ్ళిపోయాడు. జరిగిన సంగతి విని జీవకుడు చాలా విచారించాడు. నీ తండ్రి నిన్ను శత్రువు కింద జమకట్టిన వాడే. తన దుర్మార్గాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు. తన దుర్మరణాన్ని అతనే కోరి తెచ్చుకున్నాడు. నిన్ను రహస్యంగా చంపించాలన్న ఆలోచన కూడా జరిగింది. మనుషులు తమ కోరికలను సఫలం చేసుకున్నట్టే తమ భయాలను కూడా అప్రయత్నంగా సఫలం చేసుకుంటారు అన్నది శంపాలత. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ తమ రహస్య ప్రదేశం నుంచి సపరివారంగా కోసలకు వచ్చి అక్కడ రాజ్యాభిషేకం చేసుకొని చాలా కాలం పరిపాలించారు. ఇలా అనుమాన పిశాచం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ గుర్రం గుడెక్కింది. ఈ కథను రాసిన వారు ధూళిపాల శేషమ్మ, కాకినాడ నుంచి. ఇక కథలోకి వెళ్దాం. దొరలు మన దేశం వచ్చిన కొత్తలో వాళ్ళు ఊళ్ళో అడుగు పెట్టడానికి పల్లెటూరి ప్రజలు ఒప్పుకునేవారు కాదు. ముఖ్యంగా అగ్రహారాల్లో బ్రాహ్మణులు సుతరాము వాళ్లను రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే దొరలు అనగా సీమదేశం నుంచి దిగిన అప్రాచ్యులని, వాళ్ళ సంపర్కం తగిలితే తమ ప్రదేశం మైలపడిపోతుందని వాళ్ళ ఉద్దేశం. అటువంటి చాదస్తపు కాలంలో దొరలు కలెక్టర్లుగా, జడ్జీలుగా, పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా బస్తీలకు వచ్చి చేరుకునేవారు. ఉద్యోగరీత్యా చిన్న చిన్న గ్రామాల్లో కూడా వారు మకాం చేయవలసి వచ్చేది. ఆ విధంగా మకాం వేసిన దొరలకు ఎదురు చెప్పటం అంటే పల్లెటూరి వాళ్లకు భయంగా ఉండేది. అలా భయపడకుండా ఉండే వాళ్ళు గోదావరి జిల్లా కోనసీమలోని పేరూరు ద్రావిడులు. వారు దొరలను కాదు కదా, దొరలను పుట్టించిన బ్రహ్మను కూడా లక్ష్యం చేయరన్నమాట. అంతటి ప్రతిభ, పలుకుబడి గల ఆ పేరూరు ద్రావిడులు ఏ పేచీ వచ్చినా వాళ్ళల్లో వాళ్ళే తగువులు, పరిష్కారాలు చేసుకునేవారు. అంతేకాని కోర్టులకు గీర్టులకు తిరిగి పిరికి పందలు అని అనిపించుకునేవారు కాదు. ఒకసారి పేరూరులో ఒక నేరం జరిగింది. అప్పటికే దొరలు కలెక్టర్లుగా వచ్చి పల్లెల్లో మకాం వేసి కేసులు విచారణ చేయటం విరివిరిగా సాగుతూ ఉంది. అన్ని పల్లెలకు వచ్చినట్టుగానే కేసు విచారణ కోసం పేరూరులో మకాం పెడదామని ఒక కలెక్టర్ గుర్రం ఎక్కి నౌకర్లతో సహా బయలుదేరాడు. కలెక్టర్ గారు తమ ఊరి పొలిమేరకు వచ్చారనే వార్త పేరూరు ద్రావిళ్లకు తెలిసింది. వెంటనే వారిలో హేమాహేమీలు చాలామంది ఊరి వెలుపల కలెక్టర్ గారి వద్దకు వెళ్ళి, అయ్యా దొరగారు, పరాయి దేశస్థులు అగ్రహారంలో ప్రవేశించటానికి వీల్లేదని మా పెద్దలు ఏర్పాటు చేశారు కనుక మా గ్రామ మర్యాద తమరు పాటించాలని కోరుకుంటున్నాము అంటూ విషయ వినయపూర్వకంగా తెలియచెప్పారు. దొరగారు అధికార గర్వంతో విని విన్నట్టుగా నటించి నవ్వేసి ఊరుకున్నాడు. ఎన్ని విధాలా చెప్పినా వాళ్ళ మొర దొరగారి చెవికి ఎక్కేటట్టుగా కనిపించట్లేదు. మరికొంచెం సేపటికల్లా కలెక్టర్ గారు ఊర్లో దిగారు. దేవాలయం పక్కనే వేయబడిన డేరాలో ప్రవేశించి కేసు విచారణ ప్రారంభించారు. 2-3 రోజులు విచారణ జరిగింది. కలెక్టరు గారి గుర్రాన్ని బంట్రోతులు డేరా వెనుక పక్కన కట్టిపెడుతూ ఉండేవారు. 3వ రోజున కలెక్టరుకు తగిన ప్రాయశ్చిత్తం చెయ్యాలనుకొని ద్రావిడులు నిశ్చయించారు. ఆ రాత్రి అందరూ గాఢనిద్రలో ఉండగా వారు నడుములు బిగించి ఒక్కొక్కరు ఒక్కొక్క గడ్డిమోపు చొప్పున అంచీల మీద తెచ్చి గుడికి దాపుగా ఏటవాలుగా చక్క మెట్టు కట్టినట్టుగా గుడి మండపం మీది వరకు పేర్చి అమర్చారు. తరువాత గుర్రాన్ని కట్టిన చోటు నుంచి గుడి పైదాకా వారు పేర్చిన ఆ మోపుల మీద నవనవలాడే పచ్చగడ్డి ఎత్తుగా చల్లి ఆ తరువాత గుర్రాన్ని కట్టిన తాడు కాస్త తొలగించేశారు. గుర్రం ఆ పరకలను అందుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆ మోపుల మీద నుంచి సులువుగా గుడి మీదకెక్కిపోయింది. మరుక్షణమే ఎవరు తెచ్చిన మోపు వారు తీసేసి ఇళ్లకు పట్టుకుపోయారు.
తెల్లవారింది. దొరగారి గుర్రం పోయిందంటే పోయిందని ఊరంతా గల్లంతుగా ఉంది. ఏమిరా ఇంత అజాగ్రత్త అంటూ దొర నౌకర్లను చడామడా తిట్టాడు. నౌకర్లు కంగారుతో గ్రామమంతా చుట్టి వచ్చారు. కాని గుర్రం ఎక్కడా అగపడలేదు. అంతలో పచారు చేస్తున్న దొరగారికి ఏమీ తోచక స్వయంగానే వెతకటానికి బయలుదేరారు. కొంచెం దూరం పోయేసరికి యజమాని కంటపడగానే గుడిమీద ఉన్న గుర్రం సకిలించింది. దొరగారు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. గ్రామస్తులంతా క్షణంలో మూగేశారు. వాళ్ళంతా విస్తుపోయి చూస్తూ గోల చేస్తున్నారే కాని గుర్రం గుడి ఎందుకు ఎక్కింది, ఎలా ఎక్కింది అనే ప్రశ్న ఒక్కళ్ళకు తట్టనే లేదు. అప్పుడు ఆ గుంపులో నుంచి ఒక ముసలి బ్రాహ్మణుడు ఒత్తిగించుకుంటూ దొరగారి వద్దకు వచ్చి, బాబు వద్దండి అని మొదట్లోనే మేం మొరపెట్టుకుంటే విన్నారు కాదు, పైగా దేవాలయం దగ్గరే బస చేశారు. ఇటువంటి అప్రాచ్యపు పనులు మా దేవుడు సహిస్తున్నాడనుకున్నారా? మా దేవుడికిప్పుడు కోపం వచ్చింది. అందుకనే మీ గుర్రాన్ని గుడెక్కించేశాడు. ఇప్పుడైతే పోయిందేమిటి? శరణు అన్న వాళ్ళను క్షమిస్తాడు మా దేవుడు. ఆయన కరుణిస్తే మీ గుర్రం మళ్ళీ మీకు దక్కుతుంది. కనుక దేవునికి సాష్టాంగ పని మొక్కుకోండి అని అన్నాడు. దొరగారికి ఈ మాట నచ్చింది. ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా దేవుణ్ణి ప్రార్థించారు. ఈ విధంగా దొరగారు చతుస్సాగర పర్యంతం చెప్పుకొన్న తరువాత ఆయనతో ద్రావిడ బ్రాహ్మణులు, మీరు నిశ్చింతగా ఉండండి, మీ గుర్రానికి వచ్చిన ఆపదేమీ లేదు అని అభయమిచ్చారు. ఆ రాత్రికి రాత్రి గడ్డి మోపులు మెట్లుగా పేర్చి మునుపు ఏ విధంగా గుర్రాన్ని గుడి ఎక్కించారో అలాగే చీమ చిటుక్కుమనకుండా మళ్ళీ దాన్ని భద్రంగా కిందికి దింపి యథాస్థానంలో డేరా వెనుక గుంజకు కట్టేశారు. మర్నాడు తెల్లవారేసరికల్లా తన గుర్రం సురక్షితంగా మకాంలో ఉండటం చూసి కలెక్టర్ గారు ఉప్పొంగిపోయారు. ఆనాటి నుంచి పేరూరు ద్రావిడులంటే దొరగారికి గౌరవము, ఆ ఊరి దేవుడంటే భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. స్వామి ధూపదీప నైవేద్యాలకు గాను 10 ఎకరాల భూమి పట్టా కూడా వ్రాసి ఇచ్చాడని ప్రజలు చెప్పుకుంటారు. ఆనాటి నుంచి ఆ ఊళ్ళో ఎవరైనా ఒక కూడని పని తలపెట్టి ఎదుటివాళ్ళు ఆ పని చెయ్యొద్దు అని అన్నప్పటికీ మొరాయించి చెయ్యబోతే గుర్రం గుడెక్కేను జాగ్రత్త అంటూ ఉండేవారు. ఈ విధంగా ఆ సామెత అలా ఆనాడు పేరూరులో పుట్టి క్రమక్రమంగా దేశమంతటా వాడుకలోకి వచ్చింది. ఇలా గుర్రం గుడెక్కింది అనే ఈ కథ సమాప్తమైంది. చరితార్థులు. ఈ కథను రాసిన వారు అన్వర్. ఇక కథలోకి వెళ్దాం. జనపదాలలో పంచాయతీలు, నికరమైన న్యాయాన్ని అమలు జరిపే రోజుల్లో సీతాపురం అనే చిన్న గ్రామంలో గోవిందుడు అనే చిన్న రైతు ఉండేవాడు. ఒకనాడు గోవిందుడు తన తండ్రితో కలిసి తోటలో పనిచేస్తూ ఉండగా ఒక మేక వచ్చి చెట్లపాదులు మెయ్యసాగింది. అది చూసి గోవిందుడి తండ్రి ఒక రాయితో ఆ మేకను కొట్టాడు. ఆ రాతి దెబ్బ ఆ మేక తలకు తగిలి అది అక్కడే చచ్చింది. మరుక్షణమే కంచె అవతలి నుంచి ఒక రాయి విసురుగా వచ్చి గోవిందుడి తండ్రి తలకు తగిలింది. ఆ దెబ్బకు ముసలివాడు కూడా హరి అన్నాడు. గోవిందుడు తోట బయటికి పరిగెత్తి వెళ్ళి మందను తోలుకుపోతున్న గొర్రెల కాపరిని చూశాడు. వాడు తప్ప బయట మరెవరూ లేరు. అందుచేత గోవిందుడు వాణ్ణి పట్టుకొని గ్రామంలోని పెద్ద మనుషులకు అప్పగించి వాడు తన తండ్రిని చంపాడని మొరపెట్టుకున్నాడు. అప్పటికప్పుడే గ్రామంలోని పెద్దలందరూ పోగయ్యారు. పెద్ద మనుషులు గోవిందుడి ఆరోపణ గురించి ఏం చెబుతావని గొర్రెల కాపరిని అడిగారు. దానికి గొర్రెల కాపరి ఇలా అన్నాడు. నా పేరు గోపాలుడు. నా ఊరు ఇక్కడికి 6 కోసులు ఉత్తరాన ఉన్నది. అక్కడ ఈసారి వర్షాలు లేక గొర్రెలకు మేత కరువైంది. అందువల్ల నేను నా గొర్రెలను మేపుకుంటూ ఇటుగా వచ్చాను. నా మందలోని ఒక మేక ఈ గోవిందుడి తోటలోకి పోయి మేయసాగింది. ఆ ముసలాడు దాన్ని రాయితో కొట్టి చంపాడు. కోపంలో ఒళ్ళు తెలియక నేను ఆ ముసలాన్ని రాయితో కొట్టాను. ఆ దెబ్బకు ముసలాడు కూడా చచ్చాడు. జరిగింది చెప్పాను. తమరందరూ ఏం తీర్పు చెప్పినా శిరసావహిస్తాను అని అన్నాడు. వాడు నిజం చెప్పినందుకు అందరూ సంతోషించారు. కానీ తమ ఆచారం ప్రకారం వాడికి మరణదండన విధించారు. అయితే అదే ఆచారం ప్రకారం గోవిందుడు గోపాలుడి వద్ద కొంత పరిహారం పుచ్చుకొని క్షమించవచ్చు. గోవిందుడు వాణ్ణి క్షమించటానికి నిరాకరించాడు. అందుచేత గోపాలుడికి మరణదండన ఖాయమైంది. గోపాలుడు గ్రామ పెద్దలతో
కర్మఫలం అనుభవించవలసిందే. నాకు ఇది రాసి ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అయితే నాది ఒక చిన్న విన్నపం. నాకు 5 సంవత్సరాల వయసు గల తమ్ముడు ఒకడు ఉన్నాడు. నా తండ్రి చనిపోతూ తన ఆస్తిని మా ఇద్దరికీ పంచి వాడి పోషణ భారంతో పాటు వాడి వాటా ధనం కూడా నాకు అప్పగించిపోయాడు. ఆ ధనాన్ని నా వంతు ధనంతో పాటు ఒక రహస్యమైన చోట భూమిలో దాచాను. ఆ విషయం నాకు తప్ప మరెవరికీ తెలియదు. నేను ఇక్కడ మరణదండన పడి చనిపోతే వాడికి అది ఎలా తెలుస్తుంది? అక్కడ భూమిలో ఉండిపోతుందది. నా చిన్న తమ్ముడు దిక్కులేని వాడైపోతాడు. 3 రోజులు వ్యవధి ఇస్తే ఆ ధనం పైకి తీసి దాన్ని నా తమ్ముడితో పాటు ఎవరికైనా నమ్మకస్తుడికి అప్పగించి వస్తాను అని అన్నాడు. అలా చెయ్యాలంటే నీకు ఎవరైనా జామీను ఉండాలి అన్నారు గ్రామ పెద్దలు. అక్కడ గోపాలుణ్ణి ఎరిగిన వారెవరూ లేరు. గోపాలుడు అందరి ముఖాలు పరికించి చూసి టీవీగా కూర్చొని ఉన్న కృష్ణయ్య అనే రైతును చూపించి ఆయన జామీను ఉంటారు అని అన్నాడు. కృష్ణయ్య అందుకు సరేనని ఒప్పుకొని 3వ రోజు సూర్యాస్తమయం సమయం వరకు గోపాలుడికి గడివిచ్చి పంపాడు. గోపాలుడు తన మందను తోలుకొని వెళ్ళిపోయాడు. 3వ నాడు మధ్యాహ్నం దాటినా గోపాలుడి జాడ లేదు. పాపం అమాయకుడి కృష్ణయ్య గారు తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడే అని గ్రామస్తులు బాధపడసాగారు. ఎందుకంటే నేరస్తుడి శిక్ష జామీను ఉన్నవాడు అనుభవించాలి. సాయంకాలం ఈ సంగతి తేల్చటానికి పంచాయితీ కూడింది. అయితే సూర్యాస్తమయానికి ఇంకా ఒక గడియ వ్యవధి ఉందనగా గోపాలుడు వగర్చుతూ పరుగు పరుగున వచ్చి పెద్దలను చేరుకున్నాడు. వాణ్ణి చూసి అప్రయత్నంగా అందరూ "బేష్ గోపాలుడా" అని అన్నారు. మాట నిలబెట్టుకునేటందుకు తిరిగి వచ్చాను అన్నాడు గోపాలుడు. మానవత్వం నిరూపించుకునేటందుకు జామీనుంటిని అన్నాడు కృష్ణయ్య. గోపాలుడు మాట నిలబెట్టుకున్నాడు. కృష్ణయ్య గారు తన మానవత్వం నిరూపించుకున్నాడు. నేను దయగలివాడినని నిరూపించటానికి గోపాలుణ్ణి క్షమిస్తున్నాను అని అన్నాడు గోవిందుడు. పంచాయతీదారులు జరిగిందంతా చూసి ముగ్గురిని మెచ్చుకున్నారు. ఆ రోజు గోవిందుడే గోపాలుణ్ణి తన అతిథిగా తీసుకుపోయి మరుసటి రోజు వాణ్ణి సాదరంగా సాగనంపాడు. ఇలా చరితార్థులు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు అన్వర్. అలాగే మరొక కథ ముఖస్తుతికి ముందు. ఈ కథను రాసిన వారు మల్లాది వెంకటకృష్ణమూర్తి. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం ఒక గ్రామంలో సోమవర్మ అనేవాడు ఉండేవాడు. వాడికి చదువు సంధ్యలు అట్టే అబ్బకపోవటం వల్ల తండ్రి తాతలు సంపాదించిన ఆస్తి మీద బ్రతుకుతూ ఉండేవాడు. వాడికి ముక్కు మీద కోపం ఉండేది. అయితే వాడిలో ఒక బలహీనత కూడా ఉంది. అదేమిటంటే పొగడ్తకు పొంగిపోవటం. సోమవర్మ పొరుగున చేరిన ముసలాయన అడపాదడపా సోమవర్మ దగ్గర చేబదుళ్ళు చేస్తూ ఉండేవాడు. ఆ చేబదుల్ని తీర్చవలసింది పోగా ఆయన భార్యని పంపించేవాడు. అవి తీర్చవలసిన సమయానికి ముసలాయన భార్య వచ్చి సోమవర్మ బలహీనతను గ్రహించినది కావటం చేత అతన్ని తెగ పొగిడి పాత బాకీ ఇవ్వకపోగా మరికొంత డబ్బుని చేబదులుగా తీసుకుపోయేది. నాయనా, అది ఇది కలిపి వచ్చే నెల ఇస్తాను. నీ మనసు నవనీతం అయినా నిన్ను బ్రతిమాలుకోవటం మా ధర్మం కదా. నీ వంటి జాలిగుండె ఎంతమంది కొడుకులకు ఉంటుంది నాయనా అని ముసలావిడ అనేసరికి సోమవర్మ పొంగిపోయేవాడు. సోమవర్మలో ఉన్న ఈ బలహీనత అతని భార్యకు ఎంతో చిరాకు తెప్పించేది. ఇలా నెలల తరబడి సాగిపోతూ ఉన్నది. ముసలాయనకు జబ్బు చేసిందనో తలవని తలంపుగా ఏదో ఖర్చు వచ్చి పడిందనో ముసలావిడ సాకు చెప్పి పాత బాకీ తీర్చటానికి బదులు కొత్త చేబదులు పుచ్చుకొని సోమవర్మను ముఖస్థుతితో ఉబ్బి తబ్బిబ్బయ్యేలా చేసి వెళుతూ ఉన్నది. దీనికి విరుగుడు ఏమిటో అతని భార్యకు అంతు చిక్కలేదు. ఇలా ఉండగా సోమవర్మ మేనమామ వచ్చాడు. ఆ సమయంలో సోమవర్మ ఇంట్లో లేడు. అతని భార్య అతనితో తన మొగుడి బలహీనతను గురించి విపులంగా చెప్పింది. ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక సోమవర్మ మేనమామ అతని భార్యను దగ్గర కూర్చోబెట్టుకొని, మా సోమవర్మను చూస్తే నాకెంతో సంతోషం. వీడు తండ్రి తాతల ఆస్తిని తగలేయకుండా ఎంతో పొదుపుగా నెట్టుకొస్తున్నాడు. వీడి ఈడు వాడే మా పెద్దనాన్నగారి అబ్బాయి. ఆస్తి అంత అప్పుల వాళ్లకు దారపోసేశాడు అని అన్నాడు. ఆ మాటకు సోమవర్మ భార్య పొరుగింటి వృద్ధ దంపతులు చేబదుళ్ళు తీసుకొని తిరిగి ఇవ్వటం పోగా ఆ విషయాల గురించి చెప్పింది. ఆయన అందుకు బిగ్గరగా నవ్వి సోమవర్మ భుజం తడుతూ,
తప్పమ్మాయి, నీకు మా వాడి సంగతి ఏమీ తెలియదు. వీడు ఏ పని చేసినా ఎంతో ముందు చూపుతో చేస్తాడు. మీ పెళ్లి రోజు వచ్చే నెలలో కదూ. నీకేదైనా నగ చేయిద్దామనే ఉద్దేశంతో ఆ బాకీ వసూలు చేయకుండా ఆపి ఉంటాడు. వసూలు చేసి ఉంటే ఈ పాటికి ఖర్చు అయ్యేదే కదా అని అన్నాడు. అవును మామయ్య, గాజులు చేయిద్దామని అన్నాడు సోమవర్మ. వాళ్ళు ఆ బాకీ తీర్చినప్పటి మాట కదా అన్నది సోమవర్మ భార్య. తప్పు తప్పు, వడ్డీతో సహా వసూలు చేస్తాడు మా వాడు. రేపా పాటికి వసూలు చేయకపోతే చూడు అంటూ సోమవర్మను అతని మేనమామ ఉబ్బి తబ్బిబ్బయ్యేలాగా చేశాడు. దాంతో సోమవర్మ ముసలివాళ్ల దగ్గరికి వెళ్ళి బాకీ సొమ్ము ఇస్తారా చస్తారా అని కూర్చొని వసూలు చేసుకొచ్చాడు. ఆ డబ్బు పెట్టి సోమవర్మ తన పెళ్ళానికి గాజులు చేయించిన దాకా అతని మేనమామ వాళ్ళ ఇంట నుంచి కదలలేదు. సోమవర్మ భార్య ఆయనకు కృతజ్ఞత చెప్పుకోవటమే కాక ముఖస్థుతికి విరుగుడు ముఖస్థుతేనన్న విషయం తెలుసుకున్నది. ఇలా ముఖస్థుతికి ముందు అన్న ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు మల్లాది వెంకటకృష్ణమూర్తి. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందైతే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే వివై థాట్స్ అనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని మ్యాగజైన్ కథల్ని ఇంకా విని ఆనందించాలనుకుంటున్నారా? విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.